మంచిర్యాల జిల్లాలో సీఐ వేణుచందర్పై వేటు పడింది. నర్సింగపూర్ డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో కుంభకోణం జరిగింది. ఈ కేసులోని నిందితులను సీఐ తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అవినీతిలో పరోక్షంగా పౌర సరఫరాల సంస్థ, డీసీఎంఎస్, వ్యవసాయ, పోలీసు తదితర శాఖల్లో ఇంకా ఎంతమంది పాత్ర ఉందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో సీఐ వేణుచందర్పై వేటు పడింది. నర్సింగపూర్ డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో కుంభకోణం జరిగింది. ఈ కేసులోని నిందితులను సీఐ తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అవినీతిలో పరోక్షంగా పౌర సరఫరాల సంస్థ, డీసీఎంఎస్, వ్యవసాయ, పోలీసు తదితర శాఖల్లో ఇంకా ఎంతమంది పాత్ర ఉందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శశిరేఖ. ఇటు ధాన్యం కొనుగోలు కుంభకోణం మరియు అందులో నిందితులను కాపాడే ప్రయత్నం చేసినటువంటి ఒక పోలీసు అధికారి సస్పెన్షన్ కు గురయ్యారు. మరి ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని చిత్తూరు మండలం నర్సింగపూర్ డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంగా చోటు చేసుకున్నటువంటి ధాన్యం కొనుగోలు కుంభకోణంలో నిందితులను కాపాడే ప్రయత్నం చేసినటువంటి కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు నర్సింగపూర్ కేంద్రంలో జరిగిన అవినీతిలో పరోక్షంగా పౌర సరఫరాల సంస్థ, డీసీఎంఎస్, వ్యవసాయ, పోలీసు తదితర శాఖల్లో కూడా ఇంకా ఎంతమంది పాత్ర ఉందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. పోలీసు యంత్రాంగం పారదర్శకంగా విచారణ చేయాల్సింది పోయి అక్రమాలకు ఊతమిచ్చేలా వ్యవహరించడంతో సీఐపై సస్పెన్షన్ వేటు పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనను ఛేదించడంపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టించింది. గతంలో ఉన్న ఆరోపణలకు తోడు తాజాగా జరిగిన కుంభకోణంలో ప్రధాన నిందితుడైనటువంటి తాటిపల్లి శ్రీనివాసు, ఆయన కుమారుడు సాయి కుమార్ ను అరెస్టు చేయాలని చెప్పేసి పోలీసులు భావించారు. మరి ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీన సాయి కుమార్ ను అరెస్ట్ చేశారు. తండ్రి శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడమే మిగిలిందని చెప్పేసి అభిప్రాయాలు సివిల్ సప్లై శాఖ సంస్థలో గుబులు రేకెత్తించిందని చెప్పవచ్చు. పట్టుబడినటువంటి సాయి కుమార్ ను కోర్టులో హాజరుపరచకుండా శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈలోగా మిగిలిన 12 మంది ముందస్తు బెయిల్ తీసుకున్నారా అనేది సిఐపై అభియోగం నమోదైంది. దీనికి సంబంధించి ఉద్దేశపూర్వకంగానే సిఐ కేసును నీరుగార్చారని చెప్పేసి భావించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. నాన్ బెయిలబుల్ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడం వెనుక ఎవరి పాత్ర ఉందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మంచిర్యాల డీసీపీ భాస్కర్ ను ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. రబీలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసి తెచ్చినటువంటి 6,300 క్వింటాల ధాన్యం స్థానికంగా 240 ఎకరాల్లో సాగైనట్లు చూపించి ఇక్కడ మద్దతు ధరకు విక్రయించి 1,39,00,000 రూపాయలు కుంభకోణం. ఈ అవినీతికి సంబంధించి సింగపూర్ లో కొనుగోలు కేంద్రం, రామారావుపేటలోని రైస్ మిల్లు మధ్య జరిగింది. అయితే నర్సింగపూర్ కు చెందినటువంటి ఈ తాటిపల్లి శ్రీనివాసు, తాటిపల్లి సాయి కుమార్లు ప్రధాన సూత్రధారులు. వీటికి సంబంధించి తాటిపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల సిబ్బంది మొత్తం 13 మంది ఇందులో నిందితులుగా ఉన్నారు. జైపూర్ పోలీస్ స్టేషన్ దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. అయితే ఇటీవల దీనికి సంబంధించి సివిల్ సప్లై సంస్థ ఆధ్వర్యంలో విజిలెన్స్ విచారణ కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 1,39,00,000 అవినీతి పాల్పడినట్టు ఇటు అధికారులు తేల్చారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం 1,39,00,000 ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా ఎక్కువగా మొత్తంలోనే అంతర్గతంగా చర్చ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేష్.